హాయ్ హలో నమస్తే, నేను మీ సురేష్. ఈరోజు మనం మన తాడపత్రిలో ఉన్న శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాము. ఈ దేవాలయం ఎప్పుడు కట్టబడింది, ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంటి, ఎవరు కట్టించారు, ఏంటి విశేషాలన్నీ కూడా మనం వీడియోలోకి వెళ్ళి వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే నా ఛానల్ కూడా మళ్ళీ చూడండి. నచ్చిన వారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ కూడా చేయండి. అందులో ఏదైనా తప్పులు ఒప్పులు చెప్పింటే కామెంట్లో కూడా చెప్పండి, నేను కొన్ని నేర్చుకుంటాను. సో ప్లీజ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం, టెంపుల్ చూపిస్తాను పదండి. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ రావడం వల్ల 2 భాగాలుగా చేసి పెట్టాను. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా. మనకి గుడి సమీపంలో ఇక్కడ చాలా వరకు ఇలా అసంపూర్తిగా ఉన్న స్తంభాలు కానీ చాలా రాళ్ళు కానీ మొలచబడినవి చాలా ఉంటాయి. వాటి గురించి మొత్తం చూద్దాము. వీడియోలోకి వెళ్ళిన తర్వాత నేను కంప్లీట్గా చెప్తాను. ఫస్ట్ వీడియోను పూర్తిగా చూడండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేటు. ఇక్కడ చూస్తే మనకి చాలా కూడా అసంపూర్తిగా మిగిలిపోయిన మొలచబడిన రాళ్ళు అనేవి చాలా ఉంటాయి. ఇక్కడ బయట ఉన్న ధ్వజస్తంభము అలా చూడండి, చాలా ఇక్కడ అన్నీ కూడా అసంపూర్తిగా మిగిలిపడిపోయిన రాళ్ళన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది పాత రథం కూడా ఇక్కడే మనకు బయట ఉంది. ఇక్కడ చూడండి, ఒక్కసారి హరహర మహాదేవ్ అనే ఒక్క కామెంట్. ఇది పాత రథము. కొత్త రథం ఇంకొకటి ఉంది అక్కడ, అది దగ్గరలో శివరాత్రి రోజున మనకు రథోత్సవం చేస్తారు, అప్పుడు మనం దాన్ని కూడా చూపిద్దాము. ఇలా వెళ్తాక ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇది ఇక్కడ మనం చూసినట్లయితే కనుక బయటనే నందీశ్వరుని బొమ్మను కూడా మనకు విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. మనకు ఈ విగ్రహం లోపల వీరభద్రస్వామికి ఎదురుగా ఉంటుంది చిన్న గుడి, వీరభద్రస్వామి గుడి కూడా ఉంటుంది. ఆ ధ్వజస్తంభం కూడా ఆ విగ్రహానికి ఎదురుగానే ఉంటుంది. మనకి సెట్ చేసి ఉంచారు ఇవన్నీ కూడా పైన తెరలన్నీ నీడ కోసం. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్. ఇది మనకి ఈ గుడి కూడా మనకి 15వ శతాబ్దంలో నిర్మించిన గుడి. హరిహర రాయలు, బుక్కరాయలు సమయంలో పెమ్మసాని వంశస్థులే ఈ గుడిని కూడా నిర్మించారు. మనకు విజయనగర సామ్రాజ్యపు యొక్క సమయంలో మనం ఏ గుడిలో చూసినా కూడా అద్భుతమైన శిల్పకళా సంపదను మనం సొంతం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన తెలుగువారు నిర్మించిన దేవాలయాలు చాలా వరకు కూడా. విజయనగర సామ్రాజ్యంలో ప్రతి గుడి, ఏ గుడి వెళ్ళినా కూడా మనకు అద్భుతమైన శిల్పకళా సంపద అనేది మనం ప్రతి చోట చూడవచ్చు. చూడండి, ఇలా మంచి మంచి విగ్రహాలని, బొమ్మల్ని ఇలా డ్యామేజ్ చేశారు ఆ కాలంలో కొంతమంది దుర్మార్గులు, దుష్టులు. సో ఇక మీదట మనం ఇలాంటివన్నీ జరగకోకుండా బాగా జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి నా యొక్క చిన్న మనవి. ఇది అద్భుతమైన శిల్పకళా సంపద. ఇక్కడ చూసినట్టయితే ఒక్కటే శిలారాయి, ఇది ఏకశిలారాయి. ఇవన్నీ కూడా గ్రానైట్ సంబంధించిన రాళ్ళు అనుకుంటున్నాను. అసలు ఎంత పెద్ద ఒక ఏకశిల రాయిని మనకు ఇలా మొలిచేసి ఇలా పెట్టారంటే ఎంత అద్భుతమైన శిల్పకళ అని చెప్పుకోవాలి మనం. ఇంత డీటెయిలింగ్, ఒక్కసారి మనం ఈ ఫ్లవర్ చూసినట్టయితే ఎంత డీటెయిలింగ్గా మనకి ఉండడం అన్నది కూడా మనకి చాలా అద్భుతమైన విషయంగా కూడా మనం భావించవచ్చు. చాలా డీటెయిలింగ్గా ఉంటాయి ప్రతి విగ్రహం కానీ, ప్రతి బొమ్మ కానీ. ఆ సింహం కానీ, ఆ సింహం దగ్గర పళ్ళు కానీ ఎంత డీటెయిలింగ్గా మనకు వేలు ఫింగర్ పెట్టినా కూడా మనకు దూరేలాగా మనకు ఉంటాయి. ఇంత అద్భుతమైన కళా సంపద మన దగ్గర ఉంది. ఇంత డీటెయిలింగ్గా బొమ్మలు అనేది ఉండడం మన ఈ విజయనగర సామ్రాజ్యపు డైనస్టీలోనే మనం చూడవచ్చు చాలా వరకు కూడా. మహావిష్ణు రూపము, కానీ కింద కాలు లేదు, డ్యామేజ్ చేశారు. ఇక్కడ పూర్తిగా బొమ్మనే లేకుండా తీసేశారు. ప్రతి చోట ఎక్కడ కూడా ఇంచు కూడా గ్యాప్ లేకుండా ప్రతి చోట ఈవెన్ ఎవ్రీవేర్ చిన్న చిన్న బొమ్మలు కానీ చాలా డీటెయిలింగ్గా మనకు ఏనుగు బొమ్మను చూస్తే ఎంత డీటెయిలింగ్గా కనిపిస్తుంది చూడండి. ఈవెన్ ఇలా ఇవి తాళ్ళు కానీ, ఈ పట్టీలు కానీ ప్రతి చిన్న డీటెయిలింగ్, కొమ్ము దగ్గర కానీ పట్టీలు, నంతాల దగ్గర ఇవి చైన్ రూపంలో కూడా ఎంత డీటెయిలింగ్గా మనకి బొమ్మలు అనేవి చెక్కబడి ఉన్నాయి ఇక్కడ. ఒకసారి నేను మొత్తం ఇక్కడ గణేష్ని చూడండి,
జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఒకసారి మనం మొత్తం గోపురాన్ని చూద్దాము. ఎంత డీటెయిలింగ్గా మనకు శిల్పాలు కానీ ఇంత రాతిని ఎంత చెక్కడం అంటే ఇంకా ఆశ్చర్యమైన విషయం ఇది చాలా వరకు. ఈ కంప్లీట్ గోపురము ఇలా అసంపూర్తిగా కూడా ఎందుకున్నాయో కూడా నేను చెప్తాను వీడియోలో. మీరు వీడియోను అయితే పూర్తిగా చూడండి. గోపురాలన్నీ కూడా పూర్తిగా కట్టకోకుండా అసంపూర్తిగా ఇలాగే పెట్టేశారు వీటిని. మనం ముందుకెళ్దాం. ఇది మొత్తం కూడా దేవాలయ ప్రాంగణం. ఇది అంతా కూడా ఇది ఇక్కడ వాహన మండపం. మొత్తం వాహనాలన్నీ కూడా ఇక్కడ మనకి ప్లేస్ చేసి ఉంటారు. ఇక్కడ నాగవాహనం. ఇదంతా కూడా ప్రాంగణం. ఇది ఇక్కడ ముఖ్యంగా బుగ్గరామలింగేశ్వర స్వామి ముఖ్యమైన స్వయంభూలింగంగా ఆయన వెలిసి ఉన్నారు. ఆ తర్వాత పక్కనే కోదండ రామస్వామి కూడా ఉన్నారు. అటు పక్కనే అమ్మవారు టెంపుల్ కూడా పక్కనే ఉంటుంది. ఇక్కడ మెయిన్గా చూస్తే మనకి ఇక్కడ నందీశ్వరుని విగ్రహం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. మనకి ఇటుపక్క చూస్తే మనకి పెన్నా నది కూడా మనకి ఇక్కడ మనం చూడొచ్చు. నీళ్ళు కూడా పారుతున్నాయి ప్రస్తుతం. మనం ఇక్కడ చూసినట్టయితే ప్రతి గుడిలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా బలిపీఠము మరియు ఇక్కడ మనకి ధ్వజస్తంభం కూడా ఉంది. ఇది మెయిన్గా మనం బుగ్గరామలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు ఇవన్నీ ఉండేవి కాదు. ఇలా క్యూ అంతా ఏర్పాటు చేయడం అంటే ఫెస్టివల్ ఉంది కాబట్టి శివరాత్రి ఇట్లా మొత్తం కూడా క్యూను ఏర్పాటు చేసి ఇక్కడ ఉంచారు. ఎందుకంటే ఫుల్ రష్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కనిపించినట్లయితే మీకు ఇంకో గోపురం ఉంటుంది. అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి గోపురం ఉంటుంది. ఉత్తర దక్షిణానికి ఒక గోపురం, దక్షిణం సైడ్ ఒక గోపురం ఉంది, ఉత్తరం సైడ్ ఒక గోపురం ఉంది. మనం ఇప్పుడు దక్షిణ గోపురం చూసాం. ఇప్పుడు ఉత్తర గోపురం. ఇది ఉత్తర గోపురంలో కూడా చాలా డీటెయిలింగ్గా మనకి శిల్పకళ అనేది మనం చూడవచ్చు. ఇంకొకటి ముఖ్యంగా మనకి ఇది ఒక తాడపత్రికి ఒక సింబల్ లాగా మనకి గోపురం అనేది నిలబడిపోయింది. నేను అటుపక్క నుంచి మీకు చూపిస్తాను. ఇంకా మంచి డీటెయిలింగ్ చాలా బాగా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఇంకా ఈ స్వామి పేరు ఏం పేరు మీరు ఏమైనా కామెంట్లో చెప్తే కనుక నేను తెలుసుకుంటాను. నాకైతే ఐడియా లేదు పక్కాగా. ఇంత మంచి డీటెయిలింగ్ అనేది ఏనుగుల బొమ్మలు కానీ ఎవరైనా తెలిసిన వారు ఉంటే కనుక ఈ విగ్రహాల గురించి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక నేను తెలుసుకుంటాను. ఇక్కడ చూసినట్టయితే మనకి వినాయకుడు, ఎంత ఫుల్ డీటెయిలింగ్ అనేది ఎంత బాగుందో చూడండి. అసంపూర్తిగా మిగిలిపోయి ఉన్న గోపురం ఇది. ఇవన్నీ కట్టారు. ఇవి కట్టడం వల్ల చెక్కలన్నీ కూడా పైన మనకి కంప్లీట్గా చూపించలేకపోతున్నాను నేను ఇప్పుడు. మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి మనం చూద్దాం దీని గురించి కూడా. మనకి ఇక్కడ బాగా చూసినట్టయితే అక్కడ బల్లి బొమ్మని కూడా ఐ థింక్ ఉడుము బల్లి ఉంటుంది. బల్లి బొమ్మను కూడా మనకు చెక్కి ఉంచారు. అక్కడ మన ఇళ్ళల్లో మనకు బల్లులు ఉంటాయి కదా గోడల మీద, అలాగే కూడా ఇక్కడ కూడా మనకు చెక్కి ఉంచారు. అటుపక్క మనం చూసుకున్నాం కదా, ఇటుపక్క కూడా సేమ్ ఒక్కటే రాయితో ఏర్పాటు చేసిన ఒక పెద్ద స్తంభం లాంటిది ఇది అనుకోవచ్చు. ఇంత పెద్దగా ఉంది.
ఫుల్ డీటెయిలింగ్తో మనకి ఆర్కిటెక్చర్ కూడా డిజైనింగ్ కూడా చాలా బాగా ఉంది. మన దేశంలో ఐ థింక్ 2 అసంపూర్తిగా ఉన్నాయంట గుళ్ళు. నేను కొంచెం చూశాను వికీపీడియాలో కూడా. మొదటి గుడి చూస్తాక మనకి ఇదే పురాతనమైన గుడి అసంపూర్తిగా ఉన్నది అనుకోవచ్చు. రెండోది చూస్తాక మనకు మధురైలో నేను విన్నాను. వీలైతే కనుక నేను ఒక ఫోటో కూడా నేను షేర్ చేస్తాను. ఇక్కడ ఫోటో కూడా యాడ్ చేసి నేను చూపిస్తాను. అసంపూర్తిగా ఉన్న గోపురం ఏదైనా కానీ ఉంటే కంప్లీట్ డీటెయిలింగ్గా మనకి ఆర్కిటెక్చర్ చూడవచ్చు. చిన్న గ్యాప్ కూడా లేకుండా అక్కడ అసలుకి ఏదో ఒక చెక్కతో చేశారేమో అన్నట్టుగా, కానీ రాయితో చేసిన విగ్రహాలే ఇలా మోస్తున్నట్టుగా కూడా ఉంది మనకి. చూడండి కింద ఎంత మంచి బొమ్మ ఉందో. మొత్తం స్తంభాన్ని అంతా కూడా తన మీద పోసి మోస్తున్నట్టుగా ఉంది. ఇరువైపులా స్తంభాలు, 4 స్తంభాలు ఉన్నాయి ఇరువైపులా. సంపూర్తిగా ఉన్న మరో గోపురము ఇదే. రోయ గోపురం మదురైలో ఉందంట. మనం ఇక్కడ చూసినట్టయితే బయట ఒక శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఇది ప్రజలందరికీ కూడా అభిషేకం చేసుకునే విధంగా కూడా ఇక్కడ ఉంచారు. చూసినట్లయితే ఇక్కడ పక్కనే గణపతిని కూడా పెట్టారు. హరహర మహాదేవ్. ఇప్పుడు ఒక్కసారి మనం గుళ్ళకి అయితే ఎంటర్ అవుదాము. గుడిలో కూడా స్తంభాలు కానీ కంప్లీట్ డీటెయిలింగ్ అంతా కూడా ఎంతో చాలా బాగా ఉంది. కంప్లీట్ యొక్క ఇది గుడి లోపల విధానం. మనం ఇక్కడ చూసినట్లయితే ఇంకా బుగ్గరామలింగ స్వామి మూల విరాట్. ఇక్కడ బయట ఒక శివలింగాన్ని కూడా ఏర్పాటు చేసి ఉంచారు. పక్కనే మనకు అమ్మవారిని చూడవచ్చు, వినాయకుడిని కూడా చూడవచ్చు. కుమారస్వామి వినాయకుడు. స్వామి, ఈ నీళ్ళ గురించి మనకు ఒక్కసారి మీరు ఏమైనా చెప్పగలరా స్వామి? ఇది శ్రీరామచంద్ర వారు ప్రతిష్ఠ చేసిన లింగం. అయితే ఆయన ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయిన తర్వాత కాలక్రమేణా పరశురాముల వారి మార్గంలో వచ్చినారు. వచ్చి ఈ స్థల పురాణం అంతా తెలుసుకున్న తర్వాత లింగాకృతి సరిగా లేదని చెప్పి దాన్ని ప్రకలించి తీసేటప్పుడు కింది నుంచి గంగ ఉద్భవించింది. ముందుగా రాముల వారు ప్రసిద్ధి చేసిన లింగం కాబట్టి రామలింగేశ్వరుడు అని పిలువబడుతూ ఉండేవాడు. పరశురాముల వారు వచ్చిన తర్వాత గంగ ఉద్భవించడంతో నుంచి బుగ్గరామలింగేశ్వరుడుగా కొలువై ఉన్నాడు. కార్తీక మాసము, మాఘమాసము మహావిశేషంగా ఇక్కడ కార్యక్రమాలు బాగా జరుగుతాయి. శివదీక్షలు బ్రహ్మాండంగా నిత్యము అభిషేకార్చనలు అన్ని కూడా విశేషంగా జరుగుతాయి. ఈ దేవస్థానము పశ్చిమముఖంగా స్వామి ఉండేది. ఇక్కడ స్వామి ముందు భాగంలో నదీ ప్రవాహము స్వామి ముందరికి వచ్చేసరికి ఉత్తర దక్షిణంగా ప్రవహిస్తుంది పెన్నా నది. స్వామి ఒక్క నిమిషం, ఇలా ఉత్తర దక్షిణం పారే నది ఇంకా ఎక్కడైనా ఉన్నాయా? ఇలా గుళ్ళు ఎక్కడైనా ఉన్నాయా? కాశీ మాత్రమే ఉండేది. ఇలాంటి గుడి కాశీలో మాత్రమే మళ్ళీ ఉంది. ఉత్తర దక్షిణ స్వామి ముందర ఉత్తర దక్షిణంగా ప్రవహించే నది కాశీలో గంగా నది. తర్వాత తాడిపిత్రుడు ఇక్కడ. అందుకనే ఇక్కడ దీన్ని దక్షిణ కాశీ అంటారు. ఇదే ప్రధాన కాశీగా చేయాలని చెప్పి ఉత్తరాన్ని పూర్తి చేస్తా ఉంటే అదే ద్వారం పెట్టాలని స్వామి ఒక వృద్ధుని రూపంలో పోయి అది ఆపేయమని చెప్పింటే అది కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసేసారు. అది కట్టలేదు. ఇక్కడ దక్షిణ భాగంలో ఉండబడిన గోపురాన్ని పూర్తిగా నిర్మించినారు, 7 గోపురాలు. అయితే 1547లో బ్రహ్మాండమైన వరదలు వచ్చి ఆ యొక్క వరద దానికి 7 గోపురాలు కొట్టుకొని పోయినాయని పూర్వీకులు చెప్తారు. దాని యొక్క శిథిలాలన్నీ అప్పుడు కొండలుగా ఇసుక ఉండేది. ఆ వచ్చిన వరదకు
ఆ ఇసుక దిన్నెలన్నీ తొలగిపోగా ఇసుకంతా తల్లిపోయిన తర్వాత కింద నుంచి ఆ శిథిలాలన్నీ కూడా మాకు లభ్యమైనాయి, బయట ఉన్నాయి అక్కడ దారి పొడుగున. అవన్నీ అంత ఎత్తు ఏరు బారిందని చెప్తారు. అందుకే పెన్నా నది తీరం అంబడి ఎక్కడ చూసినా కూడా కొండలు కొండలు ఇసుక ఉండేది ముందు. ఇప్పుడు పొలాలకు ఫ్యాక్టరీలకు అంతా వెళ్ళిపోయింది. అంత గొప్ప దాని శిథిలాలన్నీ కూడా బ్యాక్ సైడ్ దండిగా ఉన్నాయి. ఇంకా ఈ స్వామి ఊరికి ఉత్తర భాగంలో ఈశాన్యంలో ఈశ్వరుడి స్థానంలోనే ఈశ్వరుడు ఇక్కడ వెలిసినాడు. మనకు బాగా చూసినట్టయితే అక్కడ మనకు గంగ కూడా మనకు బాగా కనిపిస్తుంది. ఇక్కడ గంగ ఉద్భవించడంతో నుంచి బుగ్గరామలింగేశ్వరుడుగా దాన్ని బుగ్గ అంటారు. అందుకు బుగ్గరామలింగేశ్వరుడుగా ఈయన పేరు. ఇక్కడ స్వామి దేవస్థానాన్ని కృష్ణదేవరాయల వంశీకులు ఈ మందిర నిర్మాణం చేసినారు. ఇప్పుడు ఈ మాఘమాసంలో రేపు 13వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ విశేషంగా ఎద్దుల పందాలు, ఎద్దుల పందెలు, తర్వాత కోలాటలు, చెక్క భజనలు అన్ని రకరకాలుగా ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి. ఈసారి ఇంకా కొత్త కొత్త ప్రోగ్రాంలు ఏర్పాటు చేసినాము. ఇంకా అది రథోత్సవం ఎప్పుడు చేస్తారు స్వామి? రథోత్సవం తేరు 20వ తేదీ మహాశివరాత్రి జాగరణ. ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రాం ఉంటాయి. మా స్వామి కళ్యాణోత్సవము 20వ తేదీ జరుగుతుంది. అమావాస్య రోజునే ఇక్కడ విశేషం జరిగింది. అమావాస్య రోజే ఇక్కడ తేరు లాగేది అనేది. తేరు లాగేది కళ్యాణం కూడా ఆ రోజు ఉదయం కళ్యాణము, మధ్యాహ్నం నుంచి తేరు లాగేది. ఇక్కడ అక్కడ అమ్మవారి మండపంలో సప్తస్వరాల మండపం ఉంది, చూస్తాను ఇక్కడ అంతా కూడా. ఇది విశేషం. ముందు భాగంలో నదీ ప్రవాహము, స్వామికి వెనుక భాగం. మనం ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే ఈ మండపము మనకి ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయి ముఖ్యంగా. ఒకటి కోదండరామస్వామి దేవస్థానం ఒకటి ఉంది, ఇంకొకటి శ్రీ రాజరాజేశ్వరి దేవి దేవస్థానం కూడా మనకి ఇక్కడ ఉంది. మనం ఎదురుగా చూసినట్టయితే ఇక్కడ రాజరాజేశ్వరి దేవస్థానం మనకు కనిపిస్తుంది. అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి, ముందుగానే సింహం కూడా ఇక్కడ. శ్రీ రాజరాజేశ్వరి దేవి మనం ఇక్కడ ఇదే మండపంలోనే శ్రీ కోదండరామస్వామి ఆలయం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ సీతాదేవి, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా రాముని విగ్రహం, రాముని యొక్క దేవాలయం ఎందుకుంది అంటే ఇక్కడ కోదండరామస్వామి ఇక్కడ ఉన్న స్వయంభూ లింగమైన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామిని ఆయన పూజించారు ఇక్కడే ఉండి. అందువలన ఇక్కడ ఉన్నారు. పురోహిత స్వామి చెప్పినారు కాబట్టి అక్కడ అంతా ఉంటుంది మ్యాటర్. మనకు ముఖ్యంగా ఇంకొక విషయం ఇక్కడ ఏంటి అంటే ఇంకా మనం ముందు వీడియోలో కూడా చెప్పాము, ఇలాగే శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానంలో కూడా ఇలాగ ఉందని చెప్పి. సేమ్ అలాగే ఇక్కడ కూడా మన ప్రతి స్తంభానికి కూడా ఇలా కొన్ని మళ్ళీ ఎక్స్ట్రా పిల్లర్స్ లాంటివి యాడ్ చేసి ఉంచారు. ఈ ఎక్స్ట్రా పిల్లర్స్ ప్రతి ఒక్కటి కూడా మనకి మ్యూజికల్ ట్యూన్స్ లాగా ఉంటాయి. నేను ఒక్కసారి వాటిని అన్నింటినీ కూడా చూపిస్తాను. ఒక్కసారి ఇక్కడ చూసినట్టయితే కనుక ఇక్కడ ఉన్న ఈ పిల్లర్స్ అనేటివి ఇవి కూడా మ్యూజికల్ పిల్లర్సే. సేమ్ ఇలాగే మన చింతల వెంకటరమణ స్వామి గుడిలో కూడా మనం ఇక్కడ ఒకసారి చూసినాం. మనం ఆ వీడియో మీరు చూడనట్టయితే కనుక నేను కామెంట్లోనూ మన డిస్క్రిప్షన్లో కూడా నేను పింగ్ చేసి ఉంచుతాను. అక్కడ ఒకసారి మీరు మళ్ళీ చూడండి వాటిని. ఇక్కడ మనం వీటిని ఇట్లా కొడితే మనకి సప్త స్వరాలు కూడా మనకి ఇక్కడ వస్తాయని చెప్పి ఉంది. వస్తాయి కూడా పక్కా కూడా. కొంచెం డిఫరెంట్గా సౌండ్ అనేది మీరు వినగలరు. ఇవన్నీ కూడా గ్రానైట్తో ఇక్కడ ఇవన్నీ కూడా మ్యూజికల్ పిల్లర్సే. ప్రతి స్తంభానికి కూడా ఇట్లా మ్యూజిక్ సంబంధించిన పిల్లర్స్ అనేవి ఉంటాయి.
ప్రతి స్తంభానికి కూడా సంబంధించి ఇలాగే ఉన్నాయి. ఇవన్నీ కూడా సప్తస్వరాలు పలికే స్తంభాలు. ఒకసారి ఇక్కడ చూసినట్టయితే ఇంత ఆర్కిటెక్చర్ ఉంది చూడండి. ఒక స్టెప్ బై స్టెప్, ఒక స్టెప్ అక్కడ దాకా ఒక స్టెప్, మళ్ళీ అక్కడ దాకా ఒక స్టెప్, మళ్ళీ అక్కడ దాకా ఒక స్టెప్, ఇలా కంప్లీట్గా ఒక డిఫరెంట్ స్టైల్లో మనకి ఒక నిర్మాణం అనేది ఇక్కడ జరిగి ఉంది. పైన అంతా కూడా ఇక్కడ ఇటుక రాయితో కట్టించారు, కింద అంతా కూడా గ్రానైట్ రాయి, నల్ల గ్రానైట్ రాయితో ఇక్కడ కట్టించారు మొత్తం కూడా. ఒకసారి మనం చూసినట్టయితే పూర్తి గోపురం కూడా ఇక్కడ ఎన్నో విగ్రహాలను ధ్వంసం చేసి ఉండడం కూడా మనం గమనించవచ్చు. మనం ఇంకొక చిన్న ఉపాలయం కూడా ఇక్కడ ఉంది, శ్రీ వీరభద్ర స్వామి గుడి కూడా ఉంది. అక్కడ కూడా ఒకసారి మనం చూద్దాము. మనం ఇక్కడ చూసినట్టయితే శ్రీ వీరభద్ర స్వామి ఉపాలయం కూడా ఇక్కడ ఉంది. ఇది స్వయంభూలింగమైన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి యొక్క ముఖ్యమైన గుడి. ఇది బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా పైన గోపురం కూడా ఇలా ఉంది. పైన కలశం కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ పంచలోహ కలశం కూడా ఇక్కడ ఉంది. స్వామివారు చెప్పిన ఒక చిన్న ఇంకొక విషయం చెప్పారు స్వామివారు నాకు, రోహిత స్వామివారు. అదేంటి అంటే ఇంకా వైశాఖ మాసంలో, ఎగ్జాక్ట్గా మనం తెలుగు పదాలుగా చెప్పాలంటే వైశాఖ మాసము, లేదంటే మనం మామూలు నెలలో చెప్పాలంటే మే నుంచి జూలై వరకు మనకి సూర్యకిరణాలు స్వామి మీద పడతాయని చెప్పి కూడా చెప్పారు. మనం ముందు వీడియోలో కూడా మనం చెప్పించాము, సూర్యకిరణాలు ఇట్లా స్వామివారి మీద, స్వామివారి పాదాలను తాకే చోటు అని చెప్పి నేను హెడ్లైన్ పెట్టాను ముందు వీడియో కూడా. అది ఎప్పుడు అంటే ఇంకా సేమ్ అంతే, అది కూడా వైశాఖ మాసంలో నుంచి, తెలుగు మాసాల్లో చెప్పాలంటే వైశాఖ మాసం నుంచి మొదలవుతుందంట. మామూలు ఇంగ్లీష్ మాసాల్లో చెప్పాలంటే ఇంకా మనకు మే నెల నుంచి మొదలవుతుంది. మే నెల నుంచి మనకు జూలై నెల వరకు సేమ్ అలాగే ఒక చిన్న రంధ్రంలో నుంచి మనకి స్వామివారి సూర్యుని కిరణాలు మనకు స్వామివారి పాదాల మీద తాకుతాయని కూడా మనకు ఇక్కడ ఉంది. ఇలాగా చాలా చాలా రేర్గా కూడా ఇలా నిర్మించారు. చాలా గుళ్ళల్లో కూడా లేదు, ఇక్కడ చాలా రేర్గా నిర్మించారు. ఇలా అసంపూర్తిగా ఉన్నదానికి కూడా పురోహిత స్వామివారు చాలా బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచారు. మనం స్వామివారికి కృతజ్ఞతలు కూడా చెప్పాము. బయటికి వెళ్ళి కూడా మనం ఒకసారి చూద్దాం. బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ఉత్తర ద్వారం. ఇది ఉత్తర ద్వారంలో కూడా మనకు అసంపూర్తిగా ఉన్న గోపురం మనం చూడవచ్చు. దక్షిణ కాశీగా పిలువబడే మన బుగ్గరామలింగేశ్వర స్వామి గుడి ఇది. ఇది కంప్లీట్ వ్యూ, ఇది అవుటర్ వ్యూ. ఇది బయట సైడ్, బ్యాక్ సైడ్ ఇదంతా కూడా కంప్లీట్ బ్యాక్ సైడ్ వ్యూ. మనం ఇక్కడ నుంచి ఇలాగే ముందుకు వెళ్తే కనుక మనకి ఇక్కడ పెన్నా నది కూడా మనకు బాగా కనిపిస్తుంది. అర్చక స్వామివారు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా అప్పుడు డ్యామేజ్ అయిన గోపురాల డ్యామేజ్ అయిన యొక్క శిలలు, ఇవన్నీ స్తంభాలన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. మనకి కంప్లీట్ ఆర్కిటెక్చర్ చూస్తే కనుక విజయనగర యొక్క ప్రభువుల ఆర్కిటెక్చర్ మనకి బాగా కనిపిస్తుంది. అంతా ఒక వ్యూ, ఇది ఒక సైడ్. ఇంత అద్భుతమైన చిత్రాలు అంటే కనుక అసలుకి గదా రూపాలు కానీ అసలు ఎంత బాగా చెక్కారు, ఇంతలా ఎట్లా పనిచేసేవారు అనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతూనే ఉంటుంది. ఇంతలా పనిచేసేవారా, ఇంత ఆర్కిటెక్చర్, ఇంత నీట్గా ప్రతి బొమ్మ, ప్రతి విగ్రహం కూడా ఇంత నీట్గా ఎలా రూపు తీసుకొచ్చారనేది మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు అప్పుడు వాళ్ళకందరికీ కూడా. మనం ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకి ఇక్కడ పెన్నా నది మనకు బాగా కనిపిస్తుంది.
మనకు అర్చక స్వామి వారు చెప్పినట్టుగా ఉత్తర దక్షిణం మనకి ఇక్కడ పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు చూసినట్లయితే అక్కడి నుంచి వచ్చి ఇలాగా ఇట్లా పాస్ అవుతుంది. స్వామివారి ముఖం ఎదురుగా ఉత్తర దక్షిణానికి పాస్ అవుతుంది. ఇది దక్షిణ ఉత్తరానికి పాస్ అవుతుంది. ఇది మొత్తం కూడా పెన్నా నది వ్యూ. ఈ మధ్య నీరు బాగా ఎక్కువగా బాగానే పారుతూ ఉన్నాయి. అప్పుడు అంత ఇంత లేకుండా ఉండే నీళ్ళ పారే విధానం ఈ మధ్య కొంచెం బాగానే పారుతూ ఉన్నాయి. ఎప్పటికీ నీళ్ళు అయితే మాత్రం బాగున్నాయి. ఒక్కసారి ఇక్కడ గుడి ప్రాంగణంలో చూసినట్టయితే ఇంకా ఇక్కడ నాగ ప్రతిమలు కూడా మనకి ఇక్కడ ఉంచారు. మొత్తం నాగ ప్రతిమలు అన్నింటినీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ డ్యామేజ్ అయిన శిల్పాలు స్తంభాలన్నీ కూడా మనకి ఎక్కడంటే అక్కడ చిల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. ఇదొక సైడ్ వ్యూ. మనకి అక్కడ మీకు గణేష్ వినాయకుడి విగ్రహం కనిపిస్తుందో లేదో నేను బాగా జూమ్ చేస్తాను. ఎంత చక్కగా ఉందో అంటే అంత చక్కగా ఉంది. చాలా ఇష్టం. చాలాసార్లు ఫోటో తీసింటాను నేను ఈ విగ్రహాన్ని. ఇక్కడ ఇవన్నీ కూడా స్వామివారు అర్చక స్వామివారు చెప్పినట్టుగా తుఫాన్లో వరదల్లో కొట్టుకుపోయిన మనకు ఉన్నాయి కదా శిథిలాలన్నీ కూడా మనకి ఇక్కడ బాగా చూడొచ్చు. అన్నీ తీసుకొచ్చి ఎప్పుడప్పుడు దొరికిన ప్రతి ఒక్క శిథిల ఇలా విగ్రహ స్తంభాలన్నీ కూడా రాళ్ళన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసి ఉంచారు. ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవి, గోపురాలకు సంబంధించినవి. శిలాపథకాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. బండాలన్నీ కూడా స్తంభాలు కావచ్చు. మనకి ఇటు పక్క చూస్తే కనుక ఆ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అంతా కూడా శ్మశానం మనకి. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వ్యూ ఇక్కడ. మనం ఒక్కసారి ఇక్కడ గోపురం సైడ్ చూసినట్టయితే దేవతా విగ్రహాలన్నీ కూడా మనకి ఇక్కడ కట్టి పెట్టారు బాగా. ఇక్కడ స్వామివారు మనకు ఇంకొక మంచి విషయాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అర్ధనారీశ్వరుని చూసి ఉంటాం ఎక్కడైనా కానీ, అలాగే మహావిష్ణువు కూడా మనకి లక్ష్మీదేవి మహావిష్ణువు ఇద్దరు కలిసిన ఒకటే రూపాన్ని కూడా మనకి ఇక్కడ శిల్పకళలో ఉంది అని స్వామివారు చెప్పారు. అది చూపించడానికి వెళ్తున్నారు స్వామివారు. చూద్దాం ఒకసారి మనం. ఒక మంచి చిత్రం నాకు తెలిసి, ఒక మంచి శిల్పకళ అనేది కూడా చెప్పుకోవచ్చు దాన్ని అయితే మాత్రం. ఒక్కసారి చూద్దాం మనం. అక్కడ శివపార్వతి, అక్కడ లాస్ట్ గణేష్, లాస్ట్ మధ్యలో గణేష్ ఉన్నాడు. అవును, ఆ పక్క సైడ్ అర్ధనారీశ్వరుడు, ఓ పక్క శివ, ఓ పక్క పార్వతి. ఓకే. ఓ పక్క ఓ చేతిలో గుర్రం ఉంది, ఇంకో చేతిలో పుష్పం ఉంది. అవును,
అవును. ఈ పక్క మహావిష్ణువు, ఇక్కడ అటు పక్క అర్ధనారీశ్వరుడు మీరు చూసినట్టయితే బాగా గమనించండి. కొంచెం క్లారిటీగా లేకపోవచ్చు, అయినా కూడా కొంచెం గమనించండి. నేను మళ్ళీ ఫోటో తీసి పెడతాను. ఇటుపక్క చూస్తే మనకి మహావిష్ణువు మహాలక్ష్మి ఇద్దరూ కలిసిన ఒకే ఒక ఆకారం అనేది కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఇంకా మనకి ఒకవైపు శంకు చక్రాలు అనేవి రెండు ఒకవైపే ఉన్నాయి. ఇటుపక్క పూర్ణ కుంభమును ఇంకోవైపు ఆ చేతిలో స్వామి పుష్పం కూడా మనం బాగా గమనించవచ్చు. మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆ విగ్రహము నేను ఒక మేర మార్క్ పెడతాను. మళ్ళీ ఇటుపక్క స్వామి, ఇటుపక్క ఇక్కడ భద్రకాళీ దేవి ఇక్కడ కూడా మనకి ఉంది. ఇదైతే మాత్రం ఇలాగ ఎక్కడా కూడా లేదంట ఇంతవరకు మన భారతదేశంలోనే ఏ గుళ్ళో కూడా ఇలా అర్ధనారీశ్వరుడు మరియు విష్ణు సమేత లక్ష్మీదేవి ఒకటే రూపంలో ఉండడం అనేది ఎక్కడ మనం గమనించి ఉండడం కూడా ఇది మెయిన్గా మనం చెప్పుకోవచ్చు. మెయిన్గా ముఖద్వారం ఇదేనమాట. ఓకే ఓకే స్వామి, మనం అసలైన ముఖద్వారం ఇది ఉత్తర ద్వారం. ఎందుకంటే స్వామి ఉత్తర ద్వారం ఉన్నాడు కాబట్టి, ఈశాన్య మనం ఉన్నాడు కాబట్టి ప్రతి కనీసం ఇవన్నీ కదా ఇక్కడ ఇట్లా మనం వెళ్ళేది కూడా మనకి ప్రవేశ ద్వారం కూడా ఇదే అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్లా వచ్చి ఎదురుగా కాశీ విశ్వేశ్వరం ముక్కుంటే చాలా మంచిది అని చెప్పి అక్కడ ఎదురుగా శివలింగం కూడా పెట్టారన్నమాట. ఓకే, ఈ ఎదురుగా ఓకే మనకి అభిషేకం ప్రజలందరికీ అందుబాటులో చేసుకునే విధంగా. ఓకే ఓకే, కాశీ విశ్వేశ్వర లింగం అని కూడా మనకి అక్కడ ఎదురుగా చూసాము. ముందు చూపించాను కదండి నేను, మళ్ళీ ఒకసారి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మనకి కాశీ విశ్వేశ్వర లింగం అని కూడా మనకి అంటారు. ఇక్కడ చూసినట్లయితే మనకి నవగ్రహ మండపం కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. మనం నవగ్రహాలను కూడా ఇక్కడ అట్లా ముందుకు వస్తాం. సూర్యుని కనిపిస్తాడు. నవగ్రహ మండపం మనకు ముందు సైడ్ నుంచి కూడా ఇది సూర్యుడు. గుడి లోపల కూడా మనకి నాగప్రతిమల్ని ఇక్కడ ప్రతిష్ఠించి వచ్చారు.